వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో నేను బడికి పోతా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మిడ్ డే మీల్స్ పై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా మొదటి టికెట్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అందించిన ఫ్యాన్స్. కూటమి విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం పాల్గొన్న పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం దత్త వెంకయ్య స్వామి క్షేత్రంలో ముగిసిన భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి దాసానుదాసులు బయనపోయిన స్వామి ఆరాధన ఉత్సవాలు. జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. చదువును కష్టంతో కాదని ఇష్టపడి చదవాలని, తగిన లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత హోదాలో ఉండే విధంగా ప్రతి విద్యార్థి కార్యదీక్షతో క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకున్నప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. నేను బడికి పోతా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలదండలు వేశారు. ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థుల అభివాదం పొందారు. ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల తరపున ఉపాధ్యాయులతో పాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు వేరువేరుగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను పూల బుకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయులందరినీ ఆప్యాయంగా పలకరించారు. మరో 3 రోజుల్లో పదవి విరమణ పొందుతున్న సోషల్ ఉపాధ్యాయులు రమణను సైతం ఎమ్మెల్యే రోషన్ కుమార్ సత్కరించారు. ఆయన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, జనసేన పార్టీ నాయకులు సైతం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్స్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేస్తూ ప్రారంభించారు. నాయకుల చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ అందించే విధంగా ఎమ్మెల్యే కొత్త తరహా ప్రతిపాదనకు నాంది పలికారు. ఆయన పక్కనే ఉన్న బల్లపై కూర్చుని కూటమి నాయకులు, కార్యకర్తల చేతుల మీదుగా కిట్స్ అందజేస్తారు. పగడం దినేష్ విద్యార్థుల మధ్య నేలపైనే కూర్చుని సమావేశాన్ని తిలకించారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి లోవకుమారి తీసుకువెళ్లారు. మధ్యాహ్న భోజన షెడ్డు నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, స్టాఫ్ కొరత వంటి అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తరగతి గదిలో ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని, పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని తమకు తాముగా ఎదిగే విధంగా ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు వెలికితీసి ఆ దిశగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. తెలుగు ఉపాధ్యాయులైన మెట్టా నాగేశ్వరరావు రచించిన పుస్తకాన్ని ఎమ్మెల్యే రోషన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. And we are very grateful to have our beloved MLA with us here today and paying attention to our words. Today we all know why we are gathered here. Today we are having a free facility of providing books to every grade, every student present in the entire campus by the government of AP. So because of that, me and my fellow students are much obliged to have such a great facility, continuity, and we are very grateful for that. I myself enjoy studying here with all those hardworking teachers and students. And I believe that's because of the government of AP taking a lot of care towards us. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు నందు ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద కూటమి విజయాన్ని కాంక్షిస్తూ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో హోమాది క్రతువును నేత్రపర్వంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్లు హోమగుండ పూజల్లో పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఆలయానికి తరలివచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు, కార్యదర్శి బ్రహ్మాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, జనసేన పార్టీ నాయకులు మేకా ఈశ్వరయ్య, చింతల నాని, కౌన్సిలర్స్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి విజయం పట్ల సిటీ న్యూస్ తో నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు, మాజీ మెంబర్ కర్రా శ్రీధర్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామంలో
చింతలపూడి నియోజకవర్గంలో ఇదైతే ఎన్డీఏ కూటమి గెలవాలి, అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి, పోలవరం నియోజకవర్గంలో నేను గెలవాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గెలవాలని మంచి సంకల్పంతో జనసేన పార్టీ నాయకులందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే తాతాజీ గారు చాలా కష్టపడి కాన్స్టిట్యున్సీలో చింతపూడి కాన్స్టిట్యున్సీలో పనిచేయడం జరిగింది. వాళ్ళు వీరందరూ గెలిస్తే ఏదైతే లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తానని రోజు ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈ హోమాన్ని భారీగా జంగారెడ్డిగూడెం శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిర్వహించడం జరుగుతుంది. కనుక మా అందరికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే దేవుని దీవెనతో ఈరోజు మేమందరం కూడా అధికారంలో రావడం జరిగింది. అలాగే తాతాజీ గారు కూడా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కౌన్సిలర్గా 4వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా గత 20-30 సంవత్సరాలు బట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా ఏ సాయం కావాలన్నా కూడా ఏ టైంలో కూడా అందుబాటులో ఉండి వారికి రక్తం కావాలంటే రక్తం, అలాగే వైద్య సదుపాయాలు కూడా, అలాగే ప్రతి హెల్ప్ కూడా ఆయన ఈ 20-30 సంవత్సరాలు బట్టి చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా ఆయన్ని కూడా దేవుడు ఆరోగ్యాలతో మంచిగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని దేవుడు ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మనం 4వ వార్డులో వలవల తాతాజీ గారు ఆధ్వర్యంలో హోమం జరిగే సందర్భంలో మనం కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, పైన మోదీ గారు 3వ ప్రధానమంత్రి, అలాగే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అక్షయ పాత్ర లాగా ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు రాక అక్షయ పాత్ర ఏపీకి, మనం కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడి చంద్రబాబు గారు పాత సీఎంఏ 4వ అయినా సరే ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన తన దిశానిర్దేశం, తన తెలివితేటలో చాతుర్యం అంతాను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఎన్ఆర్ఐల్ని ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నిధుల వేటలో పడి ఎన్ఆర్ఐలు అందరినీ రమ్మనటం, ఆయన ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో దానికి ముందే ఆయన అడుగు వేసుకుంటూ వచ్చిన సందర్భంలో, అలాగే మనం కూటమి ఏర్పడటానికి హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసిన మూడు పార్టీలు కూటమి ఏర్పడిన సందర్భంలో ప్రజలకు చాలా మంచి జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు ఎన్నో కష్టాలు కోర్చి ఈ కూటమిని ఎంతో మెజార్టీతో గెలిపించుకుని తమ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఆ ప్రశాంతత ప్రభుత్వాలే ప్రభుత్వాధినేతలకి అలాగే ప్రజలకి అందరికీ కూడా శాంతి సౌకర్యం నెరవేరాలని, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనశ్శాంతి అభివృద్ధి జరగాలని, ఆ శక్తి ఆ భగవంతుడు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, మోడీ గారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు 4వ వార్డులో వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హోమానికి ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక అమ్మాయిని అన్యాయంగా అత్యాచారం చేసి భయంకరంగా చంపడం జరిగింది. మరి అనిత గారు దాన్ని 36 గంటల్లో ఛేదించి అంతకులను పట్టుకుని వారికి శిక్ష వేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ రామరాజ్యం వచ్చిందని మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మహిళలకు రక్షణ కావాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరి మనకి కూటమి ఎంతో సహకరిస్తుంది. గంగారెడ్డిగూడెం ప్రజలకు అలాగే చింతలపూడి ప్రజలందరికీ కూడా మా కూటమి గెలిచిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ ఓటేసి పార్టీని గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిసి ఈ 5 సంవత్సరాలు ఏ అంతరాయాలు లేకుండా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానీ అన్ని నెరవేరే విధంగా భగవంతుని ఆశీస్సులు కావాలని ఈ రోజు వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో హోమం చేయడం జరుగుతుందండి. పట్టణంలో జనసేన సైనికులైనటువంటి వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఆర్థికంగాను మన రాష్ట్రం పూర్తిగాను. దాన్ని అంతా కూడా ఈ ప్రభుత్వం ఈ ముగ్గురు కూటంలో చక్కగా నడిచే విధంగా దేవుడు ఆశీస్సులు కావాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం. ఈ హోమాలు కూడా ఇదివరకు రాజకీయ వ్యవస్థలో కూడా ఏదైనా క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు ఈ హోమాలు చేసి హోమాల ద్వారా కూడా కొన్ని ఉపయోగాలు పొందిన మన దేశం ఇది. అదే విధంగా మన బీజేపీ, అదే విధంగా మన జనసేన, అదే విధంగా తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూటమి ఈ రాష్ట్రంలో గొప్ప అభివృద్ధి చెందుద్దని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద పేట వేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పాత బస్టాండ్ కొత్తపేట అభయాంజనేయ స్వామి ఆలయ నిర్వహణ వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో హోమం నిర్వహించబడుతుంది. హోమం నిర్వహించడానికి గల ప్రధాన కారణము ఈ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రజా పరిపాలన రావాలి, అందుకనే హోమం నిర్వహిస్తారని ఒక సంకల్పించి తాతాజీ ఒక ముక్కు సంకల్పించి పెట్టుకున్నాడు.
స్వామివారి దీక్షతో అది ఘన విజయం సాధించడం. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం అన్ని క్లీన్ షిప్ గా గెలవటము, మంచి ప్రజా ప్రభుత్వం రావడంతో అది సఫలీకృతమైన సందర్భంగా ఆ మొక్కు తీర్చుకునే క్రమంలో ఇవాళ హోమం నిర్వహిస్తున్నారు. యజ్ఞ యాగాలు, హోమాలు కూడా మన సంకల్పానికి బలం లాంటివి. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి అండదండలతో, రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి విజన్తో, పవన్ కళ్యాణ్ గారి స్థితప్రజ్ఞతతో ఈ ప్రభుత్వం చాలా ముందుకు సాగి ప్రజారంజకంగా పరిపాలించి ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చూస్తామని దానికి స్వామి సంకల్పం కూడా జరుగుతుంది ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు నేను బడికిపోతా కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సీనియర్ టీడీపీ నాయకులు అన్నపరెడ్డి రాఘవరావు పూల బుకే అందజేశారు. సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధి మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టెమ్మ దంపతులు, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, రామాంజనేయులు, షేక్ ముస్తాఫా, కౌన్సిలర్ తాతుకుంట్ల వెంకట నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. విద్యార్థినులు మ్యాచ్ పాస్ట్ నిర్వహించారు. పోలవర్షంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సత్కరించారు. పాఠశాలకు అవసరమైన వసతులు, అభివృద్ధిపై ఎమ్మెల్యేకు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేశారు. కూడా మహిళ మరి నిర్మలా సీతారామన్, మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఆడవాళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు బాయ్స్ కి. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా కూడా ఇప్పుడు మనకు వచ్చేసి కులాలు లేవు, లేకపోతే ఒకరు గొప్ప ఒకరు పూరని లేదు. మొత్తంలో రెండే ఉన్నాయి గ్రూప్స్, కులాలు. అదేంటంటే మగవారు, ఆడవారు. ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది పోటీ. ఇప్పుడు గమనించండి. సో మీరేంటంటే కొత్త అకాడమిక్ ఇయర్ లో చాలా డిఫరెంట్ గా ఆలోచించండి. మీకు తెలియకపోతే సిగ్గుపడకుండా క్వశ్చన్ అడగండి, మళ్ళీ అడగండి. తిట్టినా కూడా ఏమి తప్పు అనుకోకండి. మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి లేదా నీ వెనకబడిపోయాను అని అనుకోకండి. మీ టీచర్స్ తో డిస్కస్ చేయండి, మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి, మీ సీనియర్స్ తో డిస్కస్ చేయండి, మీ మెంటర్స్ తో డిస్కస్ చేయండి. ఎందుకంటే ఈ టఫ్ కాంపిటీషన్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఉంటాం మనం. మనకు కావాల్సింది చాలా డిఫరెంట్ గా థింక్ చేయడం, క్రియేటివ్ గా ఉండడం. ఏదో టెక్స్ట్ బుక్ లో చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి మార్క్స్ కావచ్చేది కాదు. మనకు మార్క్స్ కంటే ఎక్కువ కావాల్సింది మన ఓన్ క్రియేటివ్ థాట్స్. మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ నుంచి. అలాగే కూడా ఉందండి, ఇంటర్మీడియట్ కూడా రన్ అవుతుంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులు రన్ అవుతుంది. స్టూడెంట్స్ 3 years నుంచి రన్ అవుతుంది. అలాగే 10th క్లాస్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 76% వచ్చింది. 572 హైయెస్ట్ మార్క్ అండి. చాలా చక్కగా విద్యార్థులు, మా పాఠశాల విద్యార్థులు చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కూడా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిపించబడుతుందండి. అంతేకాకుండా గడిచిన విద్యా సంవత్సరాలు చూసినట్లయితే మా స్కూల్ నుంచి IIIT లో 3 స్టూడెంట్స్ చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే NMMS లో ఇలాంటి విషయాలు అన్నింటిలోనూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. అయితే పాఠశాలకు సంబంధించి కొన్ని నీడ్స్ ఉన్నాయి. అవి సార్ ని రిక్వెస్ట్ చేశాను, ఆ పేపర్ మీద పెట్టమన్నారు. తప్పకుండా ఇస్తాం సార్. సరే, మా పాఠశాలని మీరు గుర్తించుకుని రాబోయే కాలంలో మీరు మా పాఠశాలకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. మరి స్కూల్ నిర్వహిస్తున్నటువంటి మేడమ్స్ కి, టీచర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ స్కూల్లో చాలా బాగా చెప్తారు. ప్రైవేట్ స్కూల్ నుంచి అనేది కూడా పేరు సార్. నేను మేడం గారికి తెలియదు, మేడం గారిని అభినందించాను. ఈ స్కూల్లో చాలా బాగా చెప్తారు. అంటే మేనేజ్మెంట్ వెరీ గుడ్. ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్ అనే మంచి పేరు తెచ్చినందుకు ముఖ్యంగా టీచర్స్ కి, అంటే మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మన జంగారెడ్డికి మంచి మెరిట్ తెచ్చి ఈ గర్ల్స్ హై స్కూల్ ని అలాగే అందరికీ కూడా మంచి పేరు తేవాలని, ఈ స్కూల్కి ఏదైనా సహాయ సహకారం కావాలన్నా మేము సొంతంగా కానీ గతంలో మేము సొంతంగా స్కూల్లో టేబుల్స్ కూడా చేయించాము సార్. అట్లాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే ఏ పనైనా కొందరు దాతల ద్వారా, కొంత ప్రభుత్వం ద్వారా చేయాలని, చేస్తారని, వారికి మా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ పిల్లలందరూ బాగా చదువుకోవాలని.
ప్రభుత్వ కృషితో పాటు దాతల సహాయ సహకారాలతోనే విద్యా వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే రోషన్ సందర్శించారు. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూల బుకేలతో స్వాగతం పలకగా విద్యార్థులు పూలదండలు వేసి సత్కరించారు. సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చిరు ఉద్యోగస్తులు సైతం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. దాతలు అందిస్తున్న సేవలను గురించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్ వివరించారు. సమిష్టి కృషితో విద్యా వ్యవస్థలో మెరుగైన వసతులు పొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ నివాసం వద్ద కల్కి సినిమా మొదటి టికెట్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలుత ఎమ్మెల్యే రోషన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు ఎర్ని సాయిరాజ్, పవన్, ప్రవీణ్, సాయిరామ్, సాయి, దినేష్, జగదీష్, బుజ్జి పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న కల్కి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా టికెట్స్ ఆవిష్కరించడం, మొదటి టికెట్ ను ఎమ్మెల్యేకు ఇవ్వడంపై సాయిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రికి విచ్చేసిన ఎమ్మెల్యేను సూపరింటెండెంట్ బేబీ కమల పూల బుకేలు అందజేసి సత్కరించారు. ఆసుపత్రి స్టాఫ్, నర్సులు సైతం ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు. క్యాజువాలిటీ రూమ్స్, ఎమర్జెన్సీ సర్వీస్, చిల్డ్రన్ వార్డ్స్, ఇంక్యుబేటరీ సిస్టమ్, బ్లడ్ రూమ్, రికార్డ్ రూమ్లతో పాటు మగ, ఆడవారి వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో పలు విభాగాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలను గురించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సూపరింటెండెంట్ బేబీ కమల వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందడానికి విచ్చేసిన రోగుల క్షేమ సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. వార్డులలో ఇన్పేషెంట్ గా చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది ఎమ్మెల్యేను కలుసుకుని వారి సమస్యలను విన్నవించారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాల గురించి ఎమ్మెల్యే రోషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎక్కువ శాతం కుక్క కాటుకు గురై రోగులు ఆసుపత్రికి చేరుతున్నారని ఎమ్మెల్యే గ్రహించారు. దీనిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ను ఆదేశించారు. ట్రామా కేర్ యూనిట్ ను అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రక్త నమూనాలకు బయటకు వెళ్లకుండా ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. రోగులకు అందించే భోజనాల నాణ్యతపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఎయిడ్స్ రోగులకు సంబంధించి సేవలను మరింత మెరుగుపరిచేలా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానంగా మార్చురీ గదిని పరిశుభ్రంగా ఉంచే విధంగా వసతులు కల్పించే విధంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. బేబీ కమలా గారు డేటా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డేటా వచ్చేసి డాగ్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి. మోర్ దాన్ 3000 డాగ్ బైట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఇయర్ టు డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 డాగ్ బైట్స్ ఉన్నాయి. సో దీనికి కాపా ఇవ్వమని చెప్పి నేను కమిషనర్ అడగడం జరిగింది. సో వారు మరి నెక్స్ట్ మంత్ రివ్యూకి కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ చెప్తారు. బాటమ్ లైన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఇవైతే 1000 ఉన్నాయో అవి లెస్ దాన్ 10 కి రావాలి. 10 మా ఒక గోల్. నెక్స్ట్ ఇయర్ కి 0 అవ్వాలి. ఇది మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. అలాగే ఇంకా క్రిటికల్ కేసెస్ ఉన్నాయి, స్నేక్ బైట్స్, తర్వాత పాయిజన్ కేసెస్ ఉన్నాయి. వాటికి కూడా మేము ఎట్లాగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మేము ప్లాన్ చేస్తాము. సో ద పర్పస్ ఈస్ టు ఎలివియేట్ క్రిటికల్ కేసెస్. సో ఆ ఎలివియేట్ చేసే దాంట్లో అందరి పార్ట్నర్షిప్ కూడా మేము తీసుకుంటాం, ఇన్పుట్స్ తీసుకుంటాము. సో దాట్స్ ది హోల్ పర్పస్ ఆఫ్ దిస్ విజిట్. థ్యాంక్ యూ ఆల్. జంగారెడ్డిగూడెం మండలంలో చింతలపూడి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు వామపక్ష నేతలు వినతి పత్రం అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలకు విచ్చేసిన రోషన్ కుమార్ కు వారు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు ఇవ్వాలని, ల్యాండ్ సీలింగ్ భూములకు పేదలకు పంపిణీ చేయాలని, ప్రధానంగా రహదారులు, డ్రైనేజీలు నిర్మించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, బోగోలు అటవీ భూములు, చింతలపూడి ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని, పంగిడిగూడెంలో PHC కాంపౌండ్ హాల్ నిర్మించాలని, జంగారెడ్డిగూడెం చింతలపూడి PHCలో వైద్యుల కొరత లేకుండా చేసి వైద్య సదుపాయాలు కల్పించాలని, చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని, పట్టణపాలెంలో జల్లేరువాగుపై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని తదితర డిమాండ్స్ కూడిన వినతి పత్రం అందజేశారు. వీటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ జిల్లా కార్యదర్శి రవి, మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం, సూర్యకిరణ్, అందుగుల ఫ్రాన్సిస్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. మేము చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల నాయకత్వ బృందంతో ఈ రోజు ఇక్కడ చింతలపూడి గౌరవ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని కలిసాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయడం కోసం మీ వంతు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా జంగారెడ్డిగూడెం, టీ నరసాపురం మండలాల హద్దుగా ఉన్నటువంటి ఎర్రకాలువ రిజర్వాయర్లో అక్కడ ఉన్నటువంటి భూములు ఈ రోజుకి కూడా భూములు అమ్ముకున్నటువంటి భూస్వాములు అక్రమ పద్ధతిలో సాగు చేసుకుంటా ఉన్నారు. వాటిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజన పేదలకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంటే చింతలపూడి పాత తాలూకాలోనే 25,000 ఎకరాల అసైన్మెంట్ సీలింగ్ భూములు ఉన్నాయి. వాటిని పేదలకి పంపిణీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను. అలాగే చింతలపూడిలో బస్ డిపో కానీ, అలాగే జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయాలని, హాస్పిటల్ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరాం. ఖచ్చితంగా ఎర్రకాలువ భూముల సమస్యల మీద రేపు రివ్యూ మీటింగ్ లో ప్రస్తావన తీసుకొస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని మరొకసారి ఆయన కోరుతున్నాను. నీట్ 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కామ్లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని, సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకు వినతి పత్రం అందజేశారు. PDSU రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ, దేశంలో కోట్ల మంది ప్రజల ప్రాణాలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు నీట్ పరీక్షపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్, ఎం వెంకట్, పి శ్రీవర్ధన్, జి నాని, టి సూరిబాబు, రాజ్ కుమార్, నరేంద్ర, శ్యామ్, పవన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఆ లీకేజ్ కారకులైనటువంటి వారిని శిక్షించాలని, కేంద్రంలో ఉన్నటువంటి విద్యా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈ రోజున ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు నీట్ ఎగ్జామ్స్ కి లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్స్ రాస్తే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగానే పేపర్ ని లీకేజ్ చేశారు. ప్రాంతానికి చెందిన వారికి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. దీనిపైన విద్యార్థి సంఘాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అనేక ఎగ్జామ్స్ ని పేపర్లో లీకేజ్ చేస్తూ ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి దుస్థితి దేశంలో ఉంది. జిల్లా ఉపాధ్యక్షులు ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఏదైతే జూన్ 4వ తారీఖున వచ్చినటువంటి నీట్ ఫలితాలలో నీట్ పేపర్ లీకేజ్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగినటువంటి సంఘటన జరిగింది. ఆ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి ఒక్కొక్క విద్యార్థికి 30 లక్షల చొప్పున గ్యాంగ్, ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ విద్యార్థుల దగ్గర 30 లక్షల చొప్పున వసూలు చేసి పేపర్ లీక్ చేయడం జరిగింది. ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 67 మందికి 720 మార్కులు రావడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్తంగా ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏమాత్రం స్పందించడం లేదు. ఏదైతే ఈ భారతదేశ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఉన్నారో ఎంట్రన్స్ సంబంధించిన పరీక్ష పైన నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో స్పందించలేదు. పెద్ద ఎత్తున నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడంతో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. మల్లాబత్తుల వెంకటేశ్వరరావు, హేమలత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఆరాధన, బాలభోగ నివేదన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పాద పద్మారాధన, 108 బంగారు పుష్పాలు పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఋషి అర్చకులు ఉభయదారులను స్వామి వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం మంగళవారం భక్తి సందర్భమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మల్లుకుంటకు చెందిన సిద్ధి వినాయక ఉమామహేశ్వర భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,47,955 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. భక్తులు 50 మంది సేకరించు వెళుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. భారీ మెజార్టీ ఇచ్చిన కుప్పం ప్రజలను కలుసుకున్నారు. ఈ పర్యటనలో పరదాలు, బారికేడ్లు లేకపోవడం విశేషం. సెక్రటేరియట్ నుంచి వెళ్తూ సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా భోజన పథకం తీరును పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూశారు. వాసన రావడంపై మండిపడ్డారు. స్వయంగా ఆయనే వంటశాలను పరిశీలించి వంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి రుచికరమైన ఆహారం అందేలా చూడనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాంట్రాక్టర్ను మందలించనున్నట్లు తెలిపారు. మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల రావడం జరిగింది. స్కూల్ కిడ్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ఎట్లా ఉందనేది చెక్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మెను ప్రకారంగా పల్లీలతోటి పులిహార, అలాగే దాంతో పాటు దోసకాయ చట్నీ, ఎగ్ ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు. ఆ ఇచ్చిన పల్లీలు కూడా అవి స్టైల్ అయిపోయి ఉన్నాయి. ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది. మరి పచ్చడి ఇచ్చారు, కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ కాంట్రాక్టర్ తోటి పిలిపించి డెఫినెట్ గా రివ్యూ చేస్తాము. మెను విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి ఇస్తున్నారు బదులు రివ్యూ చేస్తాము. కానీ నేను మాత్రం సాటిస్ఫైడ్ గా లేను. ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది. దాంతో పాటు వాటర్ కూడా నేను టెస్ట్ చేశాను. దాన్ని కంటామినేషన్ టెస్ట్ ని పంపిస్తున్నాను. సో దాన్ని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, మెను పెడతాము, అది రాబోయే రోజు చెప్తాము. కానీ ఇప్పుడున్న ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం అవి చాలా తప్పుగా ఉండి చెప్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు దత్త వెంకయ్య స్వామి క్షేత్రం నందు బైనబోయిన స్వామి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వీధులలో నగరోత్సవం చేశారు. వెంకయ్య స్వామి, బైనబోయిన స్వామి చిత్రపటాలను, పాదుకలను చేతపట్టుకుని ఊరేగింపు చేశారు. దారి పొడవునా హారతులు అర్పించారు. పాదుకలను శిరస్సుపై ధరించి నగరోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామి విగ్రహాలను వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజాముని స్వామివారికి అభిషేకం, అర్చన, అష్టోత్తరం, దుని పూజలు చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ జంగారెడ్డిగూడెం మండలం గురవాయి
జంగరాయగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తునికపాటి దుర్గా మహేష్ బాబు శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు చేశారు. అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ జరిపారు. అయ్యప్ప స్వామి ఆలయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సమర్పయామి. హర పదే హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. జంగారెడ్డిగూడెం పట్టణంలో అశ్వరుపేట రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారానికి ఒక రోజు అనగా ప్రతి మంగళవారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. పట్టణానికి చెందిన జేసీబీ వాహన నిర్వాహకులు కమిటీ సభ్యులైన చిన్నం శివనారాయణ, విజయ నాగలక్ష్మి దంపతుల ద్రవ్య సహకారంతో అన్నప్రసాద వితరణ చేశారు. కూరగాయలు, కిరాణా వ్యాపారస్తులు, పాల కేంద్రాల వర్తకులు, దాతలు ద్రవ్య సహాయకారం చేశారు. కంచర్ల జితేంద్ర దంపతులు మంచినీటిని అందజేశారు. 1500 మందికి అన్నప్రసాదం నిర్వహించినట్లు అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు గండికోట బాబీ తెలిపారు. 95 వారాల నుండి నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు భక్తులు తెలియజేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరాలు ఇచ్చే స్వామిగా ఆలయంలో స్వామివారు అభయహస్త ముద్రతో కనిపిస్తారు. దాతల సహకారం అన్నప్రసాద వితరణ జరగాలని ఆశించారు. కమిటీకి వాలంటీర్లుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికి శివ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మెల్లగా వచ్చి లైన్లో కలగా కూడా ముందుకు వచ్చేయచ్చు. పాటేసి రండి. చంటి పిల్ల తొలిలో ఉన్నట్టు ముందుకు వచ్చేయండి. చంటి పిల్ల తండ్రులు కూడా ముందుకు వచ్చేయచ్చు. జంగారెడ్డిగూడెం డిపోలో కోరుకొండ మండలానికి చెందిన మేస్త్రి అప్పారావు మృతి చెందాడు. కోరుకొండ నుంచి బత్తాకాయలకు బుట్టలు కట్టేందుకు కామవరపుకోటకు వచ్చినట్లు తెలియజేశారు. మృతునికి ఆస్తమా ఉండటంతో తిరిగి వెళ్లిపోవాలని తోటి కార్మికులు కోరడంతో కామవరపుకోటలో బస్సు ఎక్కినట్లు, జంగారెడ్డిగూడెం వచ్చేసరికి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఒంటరిగా మృతుడు జీవిస్తున్నట్లు తోటి కార్మికులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో నేను బడికి పోతా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మిడ్ డే మీల్స్ పై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా మొదటి టికెట్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అందించిన ఫ్యాన్స్. కూటమి విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం పాల్గొన్న పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం దత్త వెంకయ్య స్వామి క్షేత్రంలో ముగిసిన భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి దాసానుదాసులు బయనపోయిన స్వామి ఆరాధన ఉత్సవాలు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.